చరిత్రలో కొన్ని విషయాలు తెలుసుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిదే ఈ కథ. వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఆఫ్ 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ 30 డేస్. 1922 నవంబర్ 4 ఈజిప్ట్లోని లగ్జార్లో కింగ్స్ వ్యాలీ అనే చోట బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ హోవార్డ్ కార్టర్ ఫారో తుతన్ ఖమూన్ సమాధిని కనుక్కున్నాడు. ఈ సమాధి దాదాపు 3000 సంవత్సరాలుగా ఎవరికంట పడకుండా ఉంది. ఒక నెల తర్వాత కార్టర్ అతని మనీ స్పాన్సర్ చేసిన లార్డ్ కార్న్వాల్తో కలిసి సమాధిలోకి అడుగుపెట్టాడు. అప్పుడు అక్కడ ఒక శాపం గురించి రాసుంది. ఎవరు ఈ నిద్రకి భంగం కలిగిస్తారో వాళ్ళని మృత్యు వెంటాడుతుంది అని. ఆ సమాధిలోకి వెళ్ళిన కొన్ని నెలలకే లార్డ్ కార్నార్వన్ ఒక దోమ కొట్టడం వల్ల చనిపోయాడు. డాక్టర్లంతా దీనికి షాక్ అయ్యారు. ఆ తర్వాత కార్టర్ అసిస్టెంట్ క్యాంబెల్ ఇంకా ఆ టీంలో ఉన్న మరో 20 మంది అనుమానాస్పదంగా మరణించారు. కొంతమంది పిచ్చి వాళ్ళయ్యారు, మరికొంతమంది హార్ట్అటాక్తో చనిపోయారు. తుతన్ ఖమూన్ నిజంగా ఒక శాపమా లేక కోఇన్సిడెన్సా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.